ఫ్రెండ్స్ ఇదే వీడియోని మీరు ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లోను అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళైతే చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోకి సంబంధించిన లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఎడిటింగ్ ఎలా చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. ముందుగా మీ దగ్గర ఉన్న లైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్స్ పైన అయితే టచ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి సంబంధించిన లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. బీట్ మార్క్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడికైతే మీరు 11 మిల్లీ సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చేయండి. ఇక్కడ ప్లస్ సెకండ్ పైన వచ్చేసి ఇమేజ్ అండ్ వీడియో పైన వచ్చేసి వ్యూ వాల్ పైన వచ్చేసి ఫ్రెండ్స్ మీరు ఎవరి ఫొటోస్ అయితే పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వారి ఫొటోస్ అయితే 1 బై 1 అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఫోటో పైన సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన ప్లస్ సెకండ్ పైన వచ్చేసి 3 డాట్స్ పైన వచ్చేసి ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో యొక్క బీట్ మార్క్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు అయితే ఈ ఫోటోని అయితే ఉంచేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ ఫోటో యొక్క బీట్ మార్క్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు అయితే డ్రాగ్ చేసేసుకోండి. డ్రాగ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పడితే ట్రిమ్ చేసాను ఫ్రెండ్స్. ట్రిమ్ చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ సెకండ్ పైన వచ్చేసి ఇమేజ్ అండ్ వీడియో పైన వచ్చేసి వ్యూ వాల్ పైన వచ్చేసి సెకండ్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ సెకండ్ ఫోటో పైన వచ్చేసి ప్లస్ సెకండ్ పైన వచ్చేసి 3 డాట్స్ పైన వచ్చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో యొక్క బీట్ మార్క్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు అయితే ఈ ఫోటో అయితే ఎక్స్టెండ్ చేసుకోండి. ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పడితే ట్రిమ్ చేసాను ఫ్రెండ్స్. ఇదే విధంగా మీరు ఫొటోస్ వీడియో ఎండ్రోకి అయితే యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేసుకొని మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఫొటోస్ అయితే వీడియో ఎండ్రోకి అయితే యాడ్ చేసుకున్నాను. మీరు కూడా ఈ విధంగా అయితే నీట్గా అయితే వీడియో ఎండ్రోకి అయితే యాడ్ చేసేసుకోండి. ఫొటోస్ అయితే యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను లేటెస్ట్గా అప్డేట్ తీసుకొచ్చినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. మీకు డిస్క్రిప్షన్లో షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అదైతే మీరు ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫోటో పైన వచ్చేసి ఎఫెక్ట్స్ పైన వచ్చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన వచ్చేసి కాపీ ఎఫెక్ట్స్ ఫ్రెండ్స్. కాపీ చేసేసిన తర్వాత బ్యాక్ వచ్చాను ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మనం ఎడిట్ చేసుకుంటున్న బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడైతే ఫోటోస్ దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ ఫోటో పైన వచ్చేసి ఎఫెక్ట్స్ పైన వచ్చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ ఫోటో పైన అయితే సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ పైన వచ్చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ ఫ్రెండ్స్. పేస్ట్ ఎఫెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ థర్డ్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ పైన వచ్చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ఫస్ట్ 3 ఫొటోస్కి మాత్రమే ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు 8.4 సెకండ్స్ వరకు అయితే యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ ఫోటో ఉంటుంది ఫ్రెండ్స్. సెకండ్ ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ పైన వచ్చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన వచ్చేసి కాపీ ఎఫెక్ట్ ఫ్రెండ్స్. కాపీ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చాను ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడైతే మీరు 8.4 మిల్లీ సెకండ్స్ దగ్గర అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫోటో పైన వచ్చేసి ఎఫెక్ట్స్ పైన వచ్చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాత ఈ ఎఫెక్ట్ అనేది ఎంతవరకు యాడ్ చేయాలో టైమింగ్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీకు 10.24 మిల్లీ సెకండ్స్ దగ్గర వరకు అయితే ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ వరకు అయితే యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఎఫెక్ట్ అనేది ఫోటో పైన వచ్చేసి ఎఫెక్ట్స్ పైన వచ్చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన వచ్చేసి లెఫ్ట్ పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చాను ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ థర్డ్ ఫోటో ఉంటుంది ఫ్రెండ్స్. ఫోటో పైన వచ్చేసి ఎఫెక్ట్స్ పైన వచ్చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన వచ్చేసి కాపీ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. కాపీ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చాను ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడైతే మీరైతే 10.24 మిల్లీ సెకండ్స్ దగ్గర అయితే వచ్చేయండి ఫ్రెండ్స్. వచ్చేసిన తర్వాత దాని తర్వాత ఉండే ఫొటోస్ పైన అయితే ఫస్ట్ ఫోటో పైన వచ్చేసి ఎఫెక్ట్స్ పైన వచ్చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాత ఒక ఫోటో అయితే వదిలేయండి ఫ్రెండ్స్. ఒక ఫోటో వదిలేసి మళ్ళీ ఇంకో ఫోటో పైన వచ్చేసి ఎఫెక్ట్స్ పైన వచ్చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఎఫెక్ట్ అనేది ఒక ఫోటో విడిచి ఇంకో ఫోటోకి అయితే అప్లై చేసుకోండి. మీరు 2 దాకా అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్. లాస్ట్కి వచ్చేసి ఇక్కడ ఫోటో పైన వచ్చేసి
ఎఫెక్ట్స్ పెయింట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పెయింట్ వచ్చేసి కాపీ ఎఫెక్షన్ ఫ్రెండ్స్. కాపీ చేసేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చాను ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరైతే ఇక్కడ 11 సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఒక ఫోటో విడిచి ఇంకో ఫోటోకి అయితే ఎఫెక్ట్స్ యాడ్ సారీ ఫ్రెండ్స్, ఎఫెక్ట్స్ ఏ ఫోటోకి అయితే యాడ్ చేయలేదో ఆ ఫోటో పెయింట్ వచ్చేసి ఎఫెక్ట్స్ పెయింట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పెయింట్ వచ్చేసి పేస్ట్ ఎఫెక్షన్ ఫ్రెండ్స్. పేస్ట్ చేసేసిన తర్వాత మళ్ళీ ఒక ఫోటో విడిచేసి ఇంకో ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ ఫోటో పెయింట్ వచ్చేసి ఎఫెక్ట్స్ పెయింట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పెయింట్ వచ్చేసి పేస్ట్ ఎఫెక్షన్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదే విధంగా మీరు ఎండ్ వరకు అయితే చేసేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ వీడియో స్టార్టింగ్ అయితే వచ్చాను ఫ్రెండ్స్. వీడియో స్టార్టింగ్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ పెయింట్ వచ్చేసి ఇమేజ్ అండ్ వీడియో పెయింట్ వచ్చేసి వ్యూ వాల్ పెయింట్ వచ్చేసి ఫ్రెండ్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ వీడియో అయితే ఇస్తాను. అయితే మీరు ఇక్కడైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ పెయింట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ అదే ఫోటో పైన అయితే అదే వీడియో పైన అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన 3 డాట్స్ పెయింట్ వచ్చేసి ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అలాగే కింద బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళి ఇక్కడ లైట్ అండ్లోకి వెళ్ళి స్క్రీన్ అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. స్క్రీన్ అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో ఎండ్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్. వీడియో ఎండ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ బీట్ మార్క్ ఉంటుంది. ఈ బీట్ మార్క్ వరకు మాత్రమే ఈ వీడియో అనేది ఉండాలి ఫ్రెండ్స్. మళ్ళీ వీడియో పైన సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రా పడితే ట్రిమ్ చేసేయండి ఫ్రెండ్స్. ట్రిమ్ చేసేసిన తర్వాత ఎడిటింగ్ అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకోవాలంటే పైన షేర్ ఐకాన్ పెయింట్ వచ్చేసి ఎక్స్పోర్ట్ పెయింట్ వచ్చేసి అయితే వీడియో అయితే సేవ్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.